Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్ ఉస్మాన్ ఖాన్జీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి ఈ అద్భుతమైన ఘట్టం చాలా కొంతమంది నటులకే దీన్ని వీక్షించడానికి అదృష్టం ఉంటుంది. కొన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో తనతో పాటు నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అటు హీరోయిన్గానే కాకుండా అక్కగా, వదినగా, అమ్మగా ఇలా చేయడం చాలా తక్కువ మంది ఆర్టిస్టులకు అవుతుంది. అలాంటి మనకిష్టమైన నటీమణి, సహజ నటి జయసుధ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్, మై ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫెలిసిటేషన్ ఈవెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాలకృష్ణ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్. అంటే నన్ను ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం అన్నది, వై హీఈస్ ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు, బట్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను, అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను, ఆయనతో ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించాను. సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళ కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ. సో ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను. అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ ద ప్రోటోకాల్, యునో. సో ముందు పక్కన కూర్చోమంటే హీ నోస్ టుడే ఈజ్ ఫాదర్ ఇన్ లా ఫంక్షన్కి వచ్చిన్నారు. సో ఈ సెడ్ నో నో యు ఆర్ మై యునో ఆర్ హీరోయిన్, మా గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ లా. సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా, దాంట్లో బికాస్ చాలా ఉండింది, నేను అది చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అదేమంటే టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. అండ్ ఐ బిలీవ్, అండ్ నేను కళ్ళారా చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఆయన డెడికేషన్ ఫర్ ఈ డెడికేషన్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డెడికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది దానికి మారు పేరు నాకు తెలిసినంత వరకు ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ దానికి మారు పేరు నందమూరి బాలకృష్ణ గారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ రికార్డ్సే కాదు, ఇంకా మెనీ మోర్ టు కమ్, అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ అచీవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయసుధ గారు. మరి అలాగే ఎఫ్డిసి చైర్పర్సన్ శ్రీ దిల్ రాజు గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఈరోజు మన హీరో, ఎప్పుడు మన హీరో, ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ, ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం. బాలకృష్ణ గారి గురించి ఇది 50 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు for the HR Development, Information Technology, Electronics and Communications, Real-Time Governance,
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలయ్యబాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థమని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికీ ఆయన బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్యబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికీ లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలయ్యబాబు గారికి ఆ బిరుడు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫ్లోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఏ పాత్ర వహించినా కూడా మన బాలయ్యబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మెలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి, అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలయ్యబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందల ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఈరా కూడా చూస్తున్నాం. నాకు బ్రహ్మిణి చెప్పింది, ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు. నేను అప్పుడు అనుకున్నా, ఇది సాధ్యమా? మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా? అది సాధ్యమా అని అనుకున్నా. కానీ మనందరం చూసాం, ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ 1 స్థానం కూడా సాధిస్తాం జరిగింది. బాలయ్యబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడేమీ దాచుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలయ్యబాబు గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య. 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలు అయితే ఏకంగా 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య. సో చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా కేవలం మన బాలయ్యబాబు గారితోనే సాధ్యం. అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది.
బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందిస్తంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది. నిజంగానే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా. బాలేబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా 50 సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం. ఒక తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, నా ఒక్కడికే ముద్దల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఒక ఉద్యమం చేయాలన్నా, ఒక జనాల్లో ఒక ఇన్స్పిరేషన్ తేవాలన్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం. ప్రధాని మోదీ గారి మన్ననలు పొందుతూ ఆయన ఆశీస్సులతోటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ గారి సందేశం, అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఇవ్వమంటే గట్టి ఇస్తాం, కానీ ఉపన్యాసం కొద్దిగా. అందరికీ నమస్కారం. వాస్తవం లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టున్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తానేమో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్యబాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు. అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ఓ రావడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను, అనేక మంది అభిమానులను తయారు చేసుకున్నటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆర్తుదా వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద.
మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే ఈరోజు మీ అందరిని కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు అది తాతమ్మ కల్లాస్ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచినటువంటి భానుమతి గారు అన్నారట, నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అవుతుందని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలను పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకోండి. నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడులు కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారకం, భరత్ గారు ఇక్కడ ఉన్నారు మా సహచార పార్లమెంట్ సభ్యులు, ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు, ఈ FCRకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి, నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా ఐడియా ఉంది, చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ FCRని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35 ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, ఇక్కడ ఇద్దరు, మా అక్కగారికేమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు అంటే పిచ్చి. వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు మా అక్కగారు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మా అక్క బావగారు ఇద్దరు వారి పక్కన నా పక్కన వారొకరు వీరొకరు చూడడం అది కూడా సంతోషం నాకు చాలా. కాబట్టి అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ, జై భారత్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టీమ్ని బాలయ్య గారు చేతుల మీదుగా సత్కరిస్తారు. అండ్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఓలాజీ సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ రిక్వెస్ట్ బాలయ్య సార్ టు ప్రెజెంట్ అ షాల్ అండ్ అ బొకే. అండ్ గౌరవనీయులు ముఖ్య అతిథి బండి సంజయ్ గారిని జ్ఞాపిక అందించవలసిందిగా కోరుతున్నాము. జాయింట్ సెక్రటరీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మిస్టర్ ఓలాజీ ఇలియజార్.
And to Mr. Santosh Shuklaji, CEO, World Book of Records. Yes. అలాగే జ్ఞాపికని అందించవలసిందిగా కార్యక్రమం ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని కోరుతున్నాం. శ్రీ సంతోష్ శుక్లా గారికి జ్ఞాపిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది మన బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, సినిమాలు సరిపోవు, అన్నీ ఉన్నాయి, అన్ని పాత్రలు ఉన్నాయి. బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ వన్ వర్డ్ అబౌట్ నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి సీను గారు ఏం చెప్తారో అడుగుదాం. సార్, రిక్వెస్ట్ సార్, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు గారు. కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ సార్? లెజెండ్, అలాగే జై బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ అని కాదు. కాబట్టి ఇంకా ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాల మీ జర్నీలో దగ్గర మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిశ్రమ మేము మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ బోయపాటి సీను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గోపీచంద్ మల్లేని గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఒక్క మాట. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి, అలానే డైనమిక్ లీడర్, నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి, అలానే మా బాలయ్య బాబుకి, అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే. వేదిక ముందు అందరికి వాళ్ళకి నమస్తే. ఒకే మాట, బాలయ్య బాబు 50 years జర్నీలో నేను ఉండటం, ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా. బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు, ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది, కోపం వచ్చిన అలానే ఉంటుంది. బాలయ్య బాబు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు 2.0 కూడా నెక్స్ట్ చూడబోతున్నారు 100%. అండ్ ఐ లవ్ యూ బాలయ్య. బాలయ్య బాబు బంగారం. జై బాలయ్య. అలాగే సురేష్ బాబు గారిని ఒక్క మాట, ఒక్క వర్డ్లో బాలయ్య గారి గురించి.
చెప్పాలంటే. I think that will be very simpler for you, sir. You usually talk less. If it's only one word, it's a record-breaking word. Babu, you're a record breaker. Keep breaking all the records forever. Thank you, Babu. Congratulations. Bobby garu, please. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్, నో ఫిల్టర్స్. బాలయ్యబాబు అంటే నో ఫిల్టర్స్. అది సినిమా అయినా, నిజ జీవితం అయినా, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఏదైనా సరే. బండి సంజయ్ గారు ఇందాక అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయ్యబాబు గారిని డాక్టర్ అవ్వాలని. సార్, ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతోమందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు. మీరు అన్న జై బాలయ్య అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ డాలాస్లో కూడా బాలయ్యబాబు పురం అయిపోయింది అది. సో బాలయ్యబాబు గారికి ఈ ఫెలిసిటేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. शुक्ला जी, आपको पता चल रहा है क्या हो रहा है? ये तो एक इमोशन है, जय बालయ్య हम सबको. और ఎస్ఎస్ కాదు, ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు అఖండ 2 కోసం. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి తమన్ గారు, వెల్కమ్. బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని, బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు అదేదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆౌరా, అది సంథింగ్ అండి, చాలా డిఫరెంట్. అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తోంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ, ఆఫ్టర్ అఖండ అంటారు. సో అలా, సో ఇట్స్ లైక్ నాకే నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్, అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను, నా తర్వాత దేవాంశ్, ఆయా ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్ అండ్ part of this great team. Brother Lokesh garu unnaru, and Jayeshwar ma'am, Bandi Sanjay garu. Sir, my speeches we really love, sir. So thank you. And the whole team of records, World Book of Records. So we are very happy to be here and very fortunate. ఈ 50 ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ ఫిల్మ్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ థింక్. నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ దీపం మీ అందరికీ తెలుసు. యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వే హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఎక్సైట్మెంట్. ఓ పిల్లాడికి టాయ్ ఏమన్నా కొనిస్తే ఎంత ఎక్సైట్ అవుతాడో, ఒక డాలో, ఆ ఎక్సైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలయ్య గారు. ఒక ఎనర్జీ, ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తే, ఒక ప్యూరిటీ అన్నమాట. ఇట్స్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్.